అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతకాన్ని గురించి తెలియజేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ అవుతే గురుగారు జాతకం గురించి తెలియజేస్తారు. అలాగే కుటుంబ సభ్యంగా ఎలాంటి హోమాలు నిర్మించాలనుకున్నా గురుగారిని సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మార్చిలో చంద్రగ్రహణం వస్తుంది. ఫిబ్రవరిలో ఆల్రెడీ సూర్యగ్రహణం వచ్చింది, కానీ అది మన భారతదేశంలో కనిపించలేదు. అప్పుడు కొన్ని నియమాలు పాటించారు, కొన్ని నియమాలు పాటించలేదు. ఇప్పుడు చంద్రగ్రహణం సంపూర్ణంగా మన దగ్గర భారతదేశంలో కనిపిస్తుంది అంటున్నారు. మరి పట్టు విడుపు స్థానాలు ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వదిలేస్తుంది ఒక్కసారి? తప్పకుండా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. చంద్రగ్రహణం చాలా విశేషమైనటువంటిది. ఈ సంవత్సరంలో ఇది మనకి మొట్టమొదటి గ్రహణం. అయితే ఇది కూడా సంపూర్ణంగా మనకు కనపడుతున్నటువంటిది ఏమీ లేదు. ఇది కూడా పాక్షిక చంద్రగ్రహణం అనే చెప్తున్నారు. అంటే లాస్ట్లో పాక్షిక చంద్రగ్రహణం అంటే మనకి ఒక 10 నిమిషాలు మాత్రమే మన మీదకి ప్రభావం చూపిస్తుంది. 6:30 తర్వాత మన దగ్గర కనపడుతుంది. 6:48 వరకు మాత్రమే మన దగ్గర ఉంది. మిగతాదంతా పాక్షికంగానే ఉంది. మన దగ్గర కనుక గ్రహణం పూర్తిగా భారతదేశంలో కనుక కనిపించేదైతే మనకి ఎప్పుడు రాత్రి వేళలో గ్రహణం వస్తుంది. పగలపూట గ్రహణం, చంద్రగ్రహణం అనేది మనకు కనపడదు. అయితే మనకి ఇది భారతదేశానికి చాలా దగ్గరలో రావడం వల్ల ఇది మధ్యాహ్నం 3:17 సుమారుగా 3:20 నుంచి ప్రారంభమయ్యి 6:48 వరకు, అంటే ఆ రోజు మంగళవారం అయింది. మధ్యాహ్నం 3:20 నుంచి 6:48 వరకు, అంటే సుమారు 3 గంటల పైన 3:20 ఈ గ్రహణం అనేటటువంటిది మనకు కనపడుతుంది. ఇందులో దగ్గరగా ఉండడం వల్ల, అంటే మన భారతదేశానికి బాగా దగ్గరగా ఉండడం వల్ల గ్రహణ నియమాలు మనం అందరం పాటించాలి. గ్రహణ నియమాల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఆహార నియమం. అసలు ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అనేది మొట్టమొదటి నియమం. ఆహారం గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, అంటే 65 తర్వాత వాళ్ళు, వీళ్ళని వృద్ధులు అంటాం. 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 10 సంవత్సరాల లోపల పిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలు, వీళ్ళ ముగ్గురికి ఎగ్జంప్షన్ చెప్పి వాళ్ళని 12 గంటల లోపల ఆహారం తీసుకోమని చెప్పారు. 12 దాటకుండా 12 లోపల ఆహారం తీసేసుకోవాలని చెప్పారు. మిగిలినటువంటి వాళ్ళు, యవ్వనంలో ఉన్న వాళ్ళు అందరూ, స్త్రీ పురుషులు అందరూ కూడా ఉదయం 9:30, 10 లోపల ఆహారాలు ముగించాలి అని చెప్పారు. అంటే గ్రహణానికి కనీసం 5 నుంచి 7 గంటల ముందల ఆహారం తీసుకోవాలి. మనం తీసుకున్నటువంటి ఆహారం సుమారుగా జీర్ణమైపోవాలని చెప్పారు. ఎందుకంటే గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది విషవాయువులను వదులుతూ ఉంటుంది. గ్రహణం అన్న శబ్దానికి అర్థం గ్రహణ కాలం చాలా గొప్పది. అంటే గ్రహణం జరిగేటప్పుడు దాన్ని మోక్షకాలం అంటారు. అది మనం ఆ సమయంలో ఏదైనా సాధన చేసినా, తపస్సు చేసినా 1000 రెట్లు ఎక్కువ ఫలితం వస్తుందని చెప్తారు. కానీ గ్రహణ వాయువులు, గ్రహణ దృష్టి మనకి మంచిది కాదు అని చెప్తారు. అందుకని గ్రహణ దృష్టి మన మీద పడకుండా చూసుకోవాలి. గ్రహణ వాయువులు మనకి తగలకుండా చూసుకోవాలి. అలాగే గ్రహణ ప్రభావాలు కొన్ని రాశుల మీద పడుతున్నాయి కాబట్టి ఆ రాశుల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆహారాన్ని త్వరగా ముగించుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఉండవు. అయ్యా మాకేమవుతుందండి, 12ంటికి తింటే ఇప్పుడు నాకేంటిట అని ఎదురు ప్రశ్నిస్తే తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. అది మనం నోటితో చెప్పేది ఏం కాదు, అది వ్యక్తిగతంగా ఎవరి అనుభవంలోకి వాళ్ళకి వస్తుంది. కాబట్టి 7 గంటల ముందర కనుక మీరు ఆహారం తీసుకొని కనీసం 5 గంటలు, 3 అంటే 5 గంటలు వెనక్కి వస్తే 10 గంటలకి కనీసం మీరు ఆహారం తీసుకుంటే 10 లోపల 5 గంటల ముందర తీసుకుంటే మీకు అది సుమారుగా జీర్ణక్రియ లోపలికి వెళ్ళిపోతుంది. ఆహారంగా ఉండదు. దీనికి మరొక ఉదాహరణ చెప్పాలి అంటే, ఉదాహరణకి మన ఇంట్లో ఉండే తినుబండారాలన్నిటి మీద మనం గరిక, అలాగే దర్భ అవన్నీ కూడా వేస్తాం. ఎందుకు వేస్తాం మనం? అవన్నీ కూడా విషపూరితం కాకుండా ఉండాలి అని. అట్లాగే మన శరీరంలో ఉన్నటువంటి ఆహారం కూడా గ్రహణం పట్టేటటువంటి సమయానికి జీర్ణమైపోవాలి తప్ప అది అప్పుడు అలాగే ఉన్నట్లయితే కనుక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అది మన పెద్దవాళ్ళు గ్రహించి కనీసం 5 గంటలు 7 గంటల ముందర మీరు
ఆహారాన్ని తీసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి కనీసం అధమ పక్షంలో 10 లోపల 9:30 కల్లా ఆహారం పూర్తి చేస్తే ఒక 6 గంటల ముందర మనం పూర్తి చేసినట్టు. కాబట్టి ఈ విధంగా ఆహార నియమాలు అందరూ పాటించండి. అలాగే ఇంట్లో ఉన్న వస్తువులన్నిటి మీద కూడా గరిక చక్కగా వేసుకోవడం, దొరికిన వాళ్ళు దర్భపుల్లలు కూడా వేసుకోవచ్చు. వాటి ద్వారా విషవాయువుల యొక్క ప్రభావం మన ఇళ్లలో ఉన్న ఆహార వస్తువుల మీద, ఆహారాల మీద ప్రభావం చూపించకుండా ఉంటాయి. గురుగారు, మరి ముఖ్యంగా పట్టు విడుపు ఎప్పుడు అంటారు? మరి ప్రధానంగా 3:17 నుంచి మొదలవుతుంది. 6:48 వరకు ఉంది. 3:17 గ్రహణం పట్టు సమయం, 6:48 పూర్తిగా విడిచిపెట్టిన సమయం. మనకెప్పుడు కనపడుతుందంటే 6:30 తర్వాత భారతదేశంలో గ్రహణం కనపడుతుంది. 6:30 వరకు మనకి గ్రహణం కనపడదు. అంటే అప్పుడే పట్టు స్నానం చేయాలంటారా? కాదు, మనం పట్టు స్నానం చేయదలుచుకుంటే 3:17 చేయాలి. అంటే ఒక 10 నిమిషాలు ముందరే చేయాలి అని చెప్తున్నారు. 3 గంటలకల్లా చేసి 3:17 కల్లా సాధన చేసుకోవడానికి కూర్చోవాలి. ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడాను సహజంగా దీంట్లో గ్రహణ ప్రభావం అనేటటువంటి మాటకు వచ్చినప్పుడు, గ్రహణ ప్రభావాలు పడుతున్నప్పుడు ప్రతి రాశి వాళ్ళ మీద పడతాయి. అది ప్రతి మనుష్యుడి మీద పడతాయి, ప్రతి రాశి మీద, ప్రతి నక్షత్రం మీద పడతాయి సహజంగా. అయితే ప్రధానంగా ఈసారి గ్రహణం పుబ్బా నక్షత్రం మీద వస్తుంది. పుబ్బా నక్షత్రం మీద రావడం వల్ల సింహరాశి వాళ్ళకి మెయిన్గా ప్రధానంగా దోషం కనపడుతుంది. ప్రధానంగా ఎఫెక్ట్ అయ్యేది సింహరాశి వాళ్ళు, అందులో పుబ్బా నక్షత్రం వాళ్ళు. ఇది కాక మనకి కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా గ్రహణ ప్రభావం కనపడుతుంది. ఈ 4 రాశుల వాళ్ళు తప్పక శాంతి ఆచరించాలి. ఇది కాకుండా మిగిలినటువంటి రాశుల్లో మనకి తులారాశి వారికి చాలా అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి. అంటే శుభాశుభాల గురించి మాట్లాడుకుంటే వీళ్ళకేమో నెగిటివ్ ఎఫెక్ట్ పడుతోంది ఈ 4 రాశుల వాళ్ళకి. సింహ, కుంభ, మీన, కర్కాటక. మంచి ప్రభావాలు అంటే గ్రహణం వల్ల లాభపడేటటువంటి గ్రహాలు రాశులు ఏవి అని కనుక అంటే తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం చాలా మంచి రాజయోగాన్ని ఇవ్వబోతోందని చెప్పవచ్చు. దానివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత, ఎప్పటి నుంచో ముడిపడిపోయి ఉన్నటువంటి పనులు పూర్తి చేయడం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే మేషరాశి వారికి కూడా ఇది మంచి యోగం కలిగిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి మంచి యోగాలు ఇవ్వబోతోంది. ఈ విధంగా ఈ 3 రాశుల వాళ్ళకి కూడా మంచి జరగబోతోంది. మిగిలిన వాళ్ళకి మధ్యమంగా ఉంది. తర్వాత 4 రాశుల వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మనకు కనపడుతుంది. ఈ విధంగా మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా నేను చెప్పిన ఈ 4 రాశులు సింహ, కర్కాటక, కుంభ, మీన రాశుల వాళ్ళు గ్రహణం సమయంలో మీరు ఏదైనా ఉద్యోగాదుల్లో ఉంటే బయటికి బహిష్ప్రదేశంలోకి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా గ్రహణ వాయువులు పడకూడదు, గ్రహణ దృష్టి పడకూడదు, గ్రహణ ప్రభావం పడకూడదు. ఇవి 3 రకాలు ఉంటాయి. అయితే గ్రహణ ప్రభావం ఏమిటి అంటే ఆ కిరణాలు మన మీద పడకూడదు. అట్లాగే గ్రహణ వాయువులు అంటే మనం బయటికి వెళ్ళి పూర్తిగా ఓపెన్ స్కైలో కనుక ఉన్నట్లయితే ఆ ప్రభావాలు ఆటోమేటిక్గా పడతాయి. ఆ వాయువు కూడా మనకు తగలకూడదు. అందుకని ఏదైనా ఒక లోపల ప్రదేశంలో ఉండడం మంచిది. అట్లాగే వీళ్ళు పంచాక్షరి మహామంత్రాన్ని చక్కగా జపం చేసుకుంటూ ఉంటే కొంతవరకు ఆ దోషం తగ్గుతుంది. ఈ అష్టాక్షరి మహామంత్రం, పంచాక్షరి మహామంత్రం, అలాగే వాళ్ళకి ఇష్టదేవతా స్మరణ, వాళ్ళ ఇంటి దేవుడు ఎవరో ఆ దేవుడిని ఎక్కువగా స్మరించుకోవడం, అట్లా ఏం లేదనుకుంటే చక్కగా అందరూ పంచాక్షరి మహామంత్రాన్ని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎక్కువ సార్లు జపం చేయండి. అప్పుడు మీకు ప్రభావాలు తగ్గిపోతాయి. మిగిలిన రాశుల వాళ్ళందరూ కూడా కేవలం 4 గ్రహాలు కదా అని మీరు అనుకోకుండా అందరూ కూడా తర్వాత రోజు 4వ తారీఖున తప్పకుండా శివాలయాన్ని సందర్శనం చేయండి. దాని ద్వారా సమస్త శుభాలు కూడా కలుగుతాయి. ప్రధానంగా కుంభ, మీన, సింహ, కర్కాటక రాశుల వాళ్ళు 5 వస్తువులను దానం చేయాలి. బాగా వినండి, 5 వస్తువులను దానం చేయాలి. అవి ఏమిటి అంటే ఉలవలు 1.5 కిలో, బియ్యము 1.5 కిలో, తర్వాత
వెండి చంద్రబింబము నాగబింబము, ఆవు నెయ్యి, తెల్లటి వస్త్రం. ఈ 5 వస్తువులు కూడా మళ్ళీ బాగా విని నోట్ చేసుకోండి. ఉలవలు, బియ్యము, ఆవు నెయ్యి, చంద్రబింబం నాగబింబం, వెండివి, తెల్లటి వస్త్రం ధోతి. ఇవి బ్రాహ్మణులకు దానం చేసి శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఒక రుద్రం అభిషేకం చేయించుకోండి. దాని ద్వారా మీకు గ్రహణ ప్రభావాలు తగ్గిపోతాయి. ఒకవేళ అదే రోజు అంటే 3వ తారీఖు గ్రహణం అవుతుంది కాబట్టి 4వ తారీఖు చేయించుకోవాలి. ఒకవేళ 4వ తారీఖు కుదరకపోతే కనీసం ఆ వారం పూర్తయ్యే లోపల మళ్ళీ మంగళవారం వచ్చే లోపల చేయించుకోవాలి. లేదు అది కూడా కుదరలేదు అంటే నక్షత్రం వచ్చే లోపల చేయించుకోవాలి. లేదంటే కొన్ని ప్రభావాలు మాత్రం పడతాయి. ఇవి మనం నమ్మినా నమ్మకపోయినా కొన్ని పనులు ఎట్లా అయితే మన శరీరంలో జరిగిపోతాయో, మనం అన్నం తినేటప్పుడు మనం అనుకుంటామా మన జీర్ణ ప్రక్రియ ఎలా జరుగుతుందని, దాని మీద మనకి నమ్మకం. మనం తిన్నామంటే జీర్ణం అయిపోతుందని నమ్మకం. అట్లాగే పరమేశ్వరుడు యొక్క ఇటువంటి విధానాల్ని మనం నమ్మము, మాకు సంబంధం లేదు అని అనకుండా అందరూ తప్పకుండా నమ్మి తీరి చక్కగా వీటి యందు దృష్టి పెట్టుకొని వాటిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భగవంతుడు మనకి బుద్ధి అనేటటువంటి ఒక వికాసాన్ని ఇచ్చాడు. ఆయన ఏం చేస్తాడంటే మీ బుద్ధికి కొన్ని వదిలేస్తాడు. అసలు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. అంతే మనం కూడా మన పిల్లల్ని ఏం చేస్తాం, 15-16 సంవత్సరాలు వచ్చాక అన్ని విషయాలు చెప్పాం. వాడే తెలుసుకుంటాడు, వాడికి ఎన్నని చెప్తాం వెనకాల తిరిగి అని మనం అంటాం. అట్లాగే భగవంతుడు కూడా నువ్వు సంపాదన స్థితికి వచ్చి నువ్వు చక్కగా ఉద్యోగం చేసుకొని నువ్వు చక్కగా కుటుంబం ఉండి నీకు ఇంత ఇల్లు ఇచ్చి నీకు ఇన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు భగవంతుడికి చేసుకోవాలి అనే బుద్ధి నీ అంతటి నీకు కలగకపోతే ఆయన ఏం పట్టించుకోడు, ఆయనకేం సంబంధం లేదు. మనమంతా అంటాం నాదేం లేదు అంతా భగవంతుడిది అంటాం. మంచి చేస్తేనేమో నేనేనండి, నేనే ఇదంతా చేసింది, ఈ అన్నదానం చేసింది నేనే 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 అంటూ ఉంటాడు. ఈ కళ్యాణానికి ఖర్చు పెట్టిందంతా నేనే. మీరు ఇటువంటివన్నీ తిరుమలలో చూడొచ్చు. తిరుమలలో ఏం చేస్తారంటే కళ్యాణం అంతా అయిపోయి బయటికి వచ్చేసిన తర్వాత ఫోన్ ఎత్తుతారు. ఫోన్ అలో చేయరు లోపలికి. అయిపోయిన తర్వాత ఫోన్లో ఏదో 5 మిస్డ్ కాల్సో 10 మిస్డ్ కాల్సో పడతాయి. బయటకు వచ్చి ఫోన్ చూసి గబుక్కుని ఎవరికో ఫోన్ చేస్తాడు. చేసి ఏంట్రా ఇందా ఫోన్ ఎత్తలేదంటే నేను తిరుమల వచ్చాను రా, ఇందా దేవుడు కళ్యాణం చేయిస్తున్నాను అందుకని ఫోన్ ఎత్తలేదంటాడు. చేయిస్తున్నావా? ఏం చేశాను అక్కడికి వెళ్ళి కూర్చున్నావు అంతే. కానీ మనం చెప్పడం ఏం చెప్తాం, నేనే చేయించా, నేనే చేశా అని చెప్తూ ఉంటాం. అది మానవ సహజం, అది తప్పు అని నేను అనను. కానీ మరి ఇటువంటివన్నీనేమో నేను చేయించానంటూ ఉంటావు. మరి పాపం దాకా వచ్చేసరికి మన చేతుల్లో లేకపోయేసరికి ఏమో అంతా నాదేం లేదండి భగవంతుడు చేశాడండి అంటూ ఉంటాడు. ఇది మానవుడి యొక్క నైజం. అందుకని ఆయన కూడా పాపం పైనుంచి నవ్వుకుంటూ ఉంటాడు. అందుకని ఏంటంటే మనం చేయవలసిన కర్తవ్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. ఈ శాంతి ఏంటి, దానాలేంటి పెద్ద ఎత్తున చేయమని చెప్పాల. ఇవన్నీ కొని ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వండి అని చెప్పారు. ఆ దాన ధర్మాలు కూడా నేను చేసుకోలేను అంటే ఇంకా నేను ఎవరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి నీళ్లు తాగిచ్చి అంత పని ఎవరు చేయరు. ఇది ఎవరికి వాళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళు తెలివిగా చేసుకుంటే గ్రహణ ప్రభావాలు తగ్గి చక్కగా అందరూ సుఖశాంతులతో వర్తిల్లుతారు. గురుగారు మొత్తం మీద గ్రహణం గురించి మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.